సో గైస్, సో ఇవాళ సాఫ్ట్ బాక్స్ అయితే ఈ సాఫ్ట్ బాక్స్ అయితే ఎలా బిల్డ్ చేయాలో మీకు క్లియర్గా నేర్పిస్తా. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమయ్యింది. సో ఇప్పుడు సాఫ్ట్ బాక్స్ అయితే ఆఫ్లో ఉంది. ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో వీడియో క్వాలిటీ. సో ఇప్పుడు నేను ఆన్ చేస్తాను. స్విచ్ అయితే ఇక్కడ ఉంది, లెట్స్ సీ. సో ఇది సాఫ్ట్ బాక్స్ ఆన్ చేశాక ఇలా అయితే కలర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను కూర్చొని చూపిస్తా. సో ఇక్కడ చూడండి, సాఫ్ట్ బాక్స్ ఆన్ చేశాక ఇలా అయితే కలర్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్ బాక్స్ ఆఫ్ చేసి చూపిస్తా. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. సో అది సో ఈ వీడియోలో ఈ కంప్లీట్ సాఫ్ట్ బాక్స్ని ఎలా స్క్రాచ్ నుంచి ఎలా మన బడ్జెట్లో బిల్డ్ చేయాలి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది మొత్తం ఇప్పుడు విప్పేసి, సో వీటి లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా. సో అవి కూడా చెక్ చేయండి వీడియో ఎండింగ్లో. మీకు క్లియర్గా అందులో ఏ పార్ట్స్ ఉంటాయి, లోపల ఏముంటుంది, అండ్ ఆల్సో స్టాండ్ గురించి అండ్ ఆల్సో వైర్ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన ఛానల్ని. అండ్ లెట్స్ స్టార్ట్ గైస్. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో ఇదైతే మన సాఫ్ట్ బాక్స్ చూడండి ఒకసారి. బ్యాక్ సైడ్ కంపెనీ అయితే గొడాక్స్ కంపెనీ, అండ్ బ్యాక్ సైడ్ అయితే ఎలా ఉంటుంది, అండ్ ఇది స్టాండ్. సో ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా. సో మెయిన్గా ఈ సాఫ్ట్ బాక్స్ని ఎందుకు వాడతాం, చాలా మందికి బిగినర్స్కి ఉండే డౌట్ ఏంటంటే, ఫస్ట్లో నాకు కూడా అసలే అర్థమయ్యేది కాదు. ఎందుకు ఈ లైట్ వాడేవాళ్ళం, నార్మల్ లైట్ వాడితే సరిపోయేది కదా, ఎందుకు ఈ సాఫ్ట్ బాక్సే ఎందుకు వాడాలి. సో ద మెయిన్ రీజన్ వచ్చేసి, సో షాడోస్ని, సో మన ఫేస్ పైన కింద ఉండే షాడోస్ని అండ్ ఆల్సో హార్ష్ లైట్ని డిమ్ చేయడానికి అండ్ ఆల్సో బెటర్ క్వాలిటీ అవుట్పుట్ని ఇవ్వడానికి సాఫ్ట్ బాక్స్ అయితే వాడచ్చు మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల ఏముందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ సో ఇలా రిమూవ్ చేసుకుంటే ఇదైతే వచ్చేస్తుంది చూడండి, వైట్ కలర్ది. సో ఇది లైట్ అన్నమాట, లోపల ఉన్నది లైట్. ఈ లైట్ అంబ్రెల్లాకి రిఫ్లెక్ట్ అయ్యి, సో దీనికి బౌన్స్ అయ్యి మనకి సాఫ్ట్ లైట్ అయితే వస్తుంది. సరే ఇప్పుడు ఆ లైట్ మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో దీన్ని ఎలా రిమూవ్ చేయాలంటే, సో ఇక్కడ జిప్ ఉంటుంది చూడండి. ఓకే, సి. సో అంబరెల్లా అయితే ఇలా ఉంటుంది సాఫ్ట్ బాక్స్ ఇన్సైడ్. సేమ్ ఇది నార్మల్ మనం యూజ్ చేసే గొడుగులానే ఉంటుంది, కానీ ఇక్కడ రిఫ్లెక్టివ్ మెటీరియల్ ఉంటుంది. ఓకే, సో దీన్ని క్లోజ్ చేయడానికి ఇలా క్లోజ్ చేసేయచ్చు. ఓకే, సో ఇలా క్లోజ్ చేసుకొని మనం ఎక్కడికైనా పట్టుకెళ్ళచ్చు. సో దీనికి ఒక బ్యాగ్ ఇస్తాడు. సో ఈ బ్యాగ్ చూపిస్తా. సో ఇదే అనమాట దీని బ్యాగ్. సో ఓకే, గొడాక్స్ కంపెనీ బ్యాగ్. సో దీంట్లో వేసుకొని ఇది ఎక్కడికైనా పట్టుకెళ్ళచ్చు. అండ్ నౌ సో కమింగ్ టు ది పార్ట్. సో ఇప్పుడు అక్కడ ఉంది కదా, సో సో అక్కడ ఉన్న రాడ్ని అనమాట మనం ఇందులో ఇన్సర్ట్ చేసి ఇక్కడ టైట్ చేస్తే ఇక్కడ ఫిట్ అయిపోద్ది. సో ఇక్కడ సో మీరు గమనించవచ్చు, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. ఫస్ట్ దీన్ని రిమూవ్ చేసి చూపిస్తా. ఓకే, సో ఇదైతే ట్రైపాడ్ అనమాట. సో ట్రైపాడ్ని కాస్త పక్కన పెడదాం. సారీ, మీ ఎసెట్స్ని కొంచెం గౌరవించండి. నేను వీడియో తీస్తున్నాను కాబట్టి కొంచెం కాల్తో జరిపాను. ఓకే, సో ఇది 60 వాట్స్ లైట్ అనమాట. సో ఫిలిప్స్ కంపెనీ నుంచి తీసుకున్నాను. సో దీనికి ఈ పర్టికులర్ హోల్డర్ కూడా నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను, ఈ హోల్డర్. సో ఈ లైట్ వచ్చేసి ఒకసారి తీసి చూపిస్తా. సో ఈ లైట్ గమనిస్తే నార్మల్ లైట్ లా ఉండదు. సో నార్మల్ లైట్కి ఏంటంటే
అటొక స్టెక్ పుల్ల ఇటొక పుల్ల వస్తుంది. సో దీనికి ఇలా ఉండదు, ఇక్కడ థ్రెడ్ టైప్లో ఇస్తారు చూడండి, గమనించండి. సో ఇలా ఈ థ్రెడ్ టైప్లో అయితే వస్తుంది. సో దీన్ని E27 అంటారు అనమాట. సో ఈ థ్రెడ్డింగ్ని E27 అంటాము. సో ఈ బల్బ్ని E27 బల్బ్ అంటాం అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో మీకు డౌట్ ఉంటే ఒకవేళ గూగుల్లో చెక్ చేయండి, లైక్ బల్బ్ టైప్స్ అని కొడితే ఇలా వస్తుంది. సో ఈ టైప్స్ అన్ని మీరు ఒకసారి రీసెర్చ్ చేయండి. సో స్టార్టింగ్లో తెలియక నేను నార్మల్ బల్బ్ బుక్ చేశాను, అది సెట్ అవ్వలేదు. సో ఆ తర్వాత ఈ థ్రెడ్ది ఆర్డర్ చేశాను E27 అని సెర్చ్ చేసి. అండ్ ఆల్సో ఈ హోల్డర్ కూడా E27 హోల్డర్సే మీకు మ్యాక్సిమం వస్తుంటాయి. ఓకే, సో ఈ హోల్డర్ కూడా చూసుకోండి. సో ఇది అరౌండ్ 400 రూపీస్ అలా పడింది ఈ హోల్డర్. అండ్ సో ఈ లైట్, సో ఇది కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటుంది E27 నార్మల్తో కంపేర్ చేస్తే. సో ఇది ఒక 600 అలా పడింది. అండ్ ఆల్సో ఈ సాఫ్ట్ బాక్స్. సో ఓకే, ఈ సాఫ్ట్ బాక్స్ వచ్చేసి అమెజాన్లో ఉంటుంది, అరౌండ్ 1700 and 1800 ఉంటుంది. ఓకే, ఇదంతా బ్యాగ్లో కలిపి ఇస్తాడు. అండ్ ఆల్సో ట్రైపాడ్. సో ఈ ట్రైపాడ్ అయితే నాకు ఇది కొంచెం చీప్ క్వాలిటీ ట్రైపాడే, చూసుకోవచ్చు. సో ఈ ట్రైపాడ్ అయితే నాకు అరౌండ్ 600 అలా పడింది. అండ్ ఇది నేను యూజ్ చేసే ట్రైపాడ్ అనమాట, డిజిటెక్ వాళ్ళది. సో ఇది కొంచెం కంపేర్ టు కొంచెం దానికన్నా ఎక్కువ రేటు. ఓకే, 1600-1700 అలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా ఎలా బిల్డ్ చేయాలో ఏంటి అన్నది. సో ఇప్పుడు మీరే కమెంట్ సెక్షన్లో చెప్పండి మొత్తం ఇది బిల్డ్ చేయడానికి ఎంత అమౌంట్ అయ్యిందో. ఇప్పుడు చూసారు కదా దీన్ని ఎలా అయితే బిల్డ్ చేశానో. సో మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది బిల్డ్ చేయడానికి నాకు ఎంత కాస్ట్ అయ్యిందో. అండ్ లెట్ మీ నో ఇది మన బడ్జెట్లో ఉందా లేదా. సో మీరు బేసిక్గా ఒక సాఫ్ట్ బాక్స్ బిల్డ్ చేద్దాం అనుకుంటే సో ఇదే తక్కువ రేట్లో ఉన్న వే అనమాట. సో తక్కువ రేట్లో ఉన్న మంచి ఎక్విప్మెంట్ ఇది ఒక్కటే ఉంది. సో మీరు ఇంకెక్కడా దొరకదు. అండ్ మీరు మాన్యువల్, సో చాలా వీడియోస్లో చూసే ఉంటారు లైక్ లైట్స్ కొని లైక్ నార్మల్గా న్యాచురల్గా నార్మల్గా ఇంటి దగ్గర ఇలాంటి బాక్సెస్తో తయారు చేస్తుంటారు కదా. సో అవి కూడా యూజ్ చేయొచ్చు, కానీ అంత రిలయబిలిటీ ఉండదు, ఎక్కువ రోజులు రావు మనకి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, యూజ్ అవ్వచ్చు. అండ్ సో 1K సబ్స్క్రైబర్స్ అయితే కొట్టాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఈ జర్నీ ఇంకా ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ గైస్. అండ్ థ్యాంక్ యూ.